అగ్నిసాక్షిగా ఒకటై 3 ముళ్ళు 7 అడుగులు బ్రతికి ఉన్నంత వరకు నీవింటే ఉంటాను అంటూ భూదేవి సాక్షిగా ఒకటైన హన్య భార్య సీత వీరిని ఆది దంపతులంటారు. అదే ఇప్పుడు ఓ మారుమూల గ్రామంలో జరిగిన రైతు లేవలేని పరిస్థితితో మూలకు పడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్నాడు. సీత భర్తకు ఆలనా పాలన భార్యనే దిక్కు అయింది. మూలన పడ్డ భర్త హన్యకు 2 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఆ గ్రామంలో మీడియా కంటపడింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం కన్యతాండ గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి ఓ గిరిజన రైతు విచిత్రమైన వ్యాధితో మూలన పడ్డాడు. తనకున్న ఆస్తిలో దాదాపు ఇప్పటికే 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి చూపించామంటున్న తన కుటుంబ సభ్యులు ఉన్న ఆస్తులు పోయావని, వచ్చిన వ్యాధి నయం కాలేదని, చేసేదేమీ లేక రోడ్డున పడ్డామని కంటతడి పెట్టారు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు మరో 15 లక్షల వరకు ఖర్చవుతోందని అంటున్నారు వైద్యులు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మా నాన్న పడిపోయి మీకు మినిమం 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటికే 15 నుంచి 20 లక్షలు అయిపోయింది. 20 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. ఇప్పటికీ పైసలు ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు సార్. ఇంకా దాతల నుంచి ఏమైనా మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. అయితే ఏది హాస్పిటల్ తీసుకుపోయినా కానీ మంచిగా అయితే ఏదో సాయం చేయాలని చెప్తున్నా సార్. ఖర్చు 10-20 లక్షలు అయింది సార్. మొత్తం హాస్పిటల్కి పోయినా కానీ మంచిగా అయితే లేవు. నేను కోరుకుంటా అంటే సాయం చేయాలి సార్. బిధోలకు సాయం చేయాలని కోరుకుంటున్నా సార్. అన్ని పైసలు అవుతుంది. హాస్పిటల్ కొండు కానీ హాస్పిటల్కి పట్టుకుంటారు అనేది 2 సంవత్సరాలుగా కింద పడిపోయి 2 సంవత్సరాలుగా కింద కూర్చున్నాడు మా డాడీ. 10-15 లక్షలు అయిపోయినాయి. ఓఎస్సి వెల్నెస్ హైదరాబాద్ మొత్తం తిప్పినాం. హైదరాబాదే కాకుండా శ్రీశైలం ఇలా నాటు మందు ఇలా చాలా వేయించినాం. అయినా కానీ ఇంకా అతను మా నాయన ఇంకా న్యాయం అనేది అయితే లేరు. మాకు ప్రభుత్వం నుంచి ఇల్లు కూడా ఇంకేం రాలేదు. దయచేసి ఇంకా 10-15 లక్షలు అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా పెట్టాల ఎమ్మెల్యే సార్ నుంచి ఏమైనా ఫండ్ అనేది రావాలని రిలీజ్